హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హబీబ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం గోకార్ట్ యొక్క చాసిస్ అయితే రెడీ చేద్దాం. మార్నింగే మేమైతే వీడియో స్టార్ట్ చేసాం. మా వాడు ఫటాఫట్ వెల్డింగ్ మిషన్లు, టూల్స్ అన్నీ రెడీ చేశాడు. ఈ స్టీరింగ్ సిస్టమ్ కోసం నేనైతే కాకినాడలో చాలా షాపులు అయితే తిరిగాను. కాకపోతే మనకి అన్ని కాస్ట్లీగానే చెప్తున్నారు. మొత్తానికి మనకైతే స్టీరింగ్ సిస్టమ్ దొరికింది స్క్రాప్ షాప్లో, మన బడ్జెట్లో. వీడియోకి మధ్యలో చాలా గ్యాప్ అయితే వస్తుంది, ఎందుకంటే ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. పైప్ని వీ షేప్లో ఒక గ్రూవ్ లా కట్ చేసి దాన్ని అయితే ఒక యాంగిల్లో బెండ్ చేసాం అనమాట. జస్ట్ ఒక 20 degrees అయితే బెండ్ చేసాం. సేమ్ అదర్ సైడ్ కూడా అలాగే బెండ్ చేసాం. బెండ్ చేసిన పైపుని ఈక్వల్ మెజర్మెంట్స్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్కి బెండ్ చేసాం. పైన వెల్డింగ్ అయితే అయిపోయింది. బాటంలో వెల్డింగ్ చేయాలంటే కొంచెం ఇంజన్ బరువు అనిపించింది, అందుకనే ఇంజన్ అయితే ఓపెన్ చేసి కింద దించేసాం. ఇంజన్ డౌన్ చేసి ఫ్రేమ్ని తిరిగేసి ఫుల్ వెల్డింగ్ అయితే చేసాం. మార్నింగ్ మేము వీడియో స్టార్ట్ చేసేటప్పుడు క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా ఉంది. వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ పడలేదు. వెల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్ తిరిగేసాం. టోటల్గా మన చాసీస్ అయితే రెడీ అయింది. చూడొచ్చు మన ఫ్రేమ్ అయితే ఎలా వచ్చిందో.
స్టీరింగ్ సిస్టమ్ రాడ్ అయితే చాలా పొడవుగా ఉంది. దాన్ని కట్ చేసి మనం ఒక అడాప్టర్ లాగా అయితే దాన్ని యూజ్ చేసాం అనమాట. ఆ అడాప్టర్తో స్టీరింగ్ సిస్టమ్ని వీల్ని కనెక్ట్ చేసాం. ఈ అడాప్టర్ ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత దీనికి లాక్ నట్లు అయితే ఉంటాయి, దాన్ని అయితే ప్రాపర్గా టైట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు స్టీరింగ్ సిస్టమ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి చెక్ చేసి చూశాను, ప్రాపర్గా అయితే వర్క్ చేస్తుంది, చూడొచ్చు. తర్వాత ఇది ఒక 1 ఇంచ్ పట్టి 1 ఇంచ్ విడ్త్ 1 ఫీట్ లాంగ్ ఉండేలాగా 2 పట్టీలు అయితే తీసుకున్నాను. దానికైతే 10 mm బోల్ట్ ఎక్కేలాగా హోల్ చేసుకున్నాను. చూడొచ్చు, ఈ విధంగా ఒక వాషరు పట్టి ఈ విధంగా వేసుకుంటే మనకి మూమెంట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఈ సెట్లో మనం 2 లివర్లు అయితే వేసాం, ఒకటి యాక్సిలరేటర్, ఒకటి బ్రేక్ అన్నమాట. ఈ సెట్ని మనం సీట్ మీద కూర్చొని మన రైట్ లెగ్తో ఆపరేట్ చేసేలాగా మెజర్ చేసుకుని ఫిట్ చేసుకోవాలి.
సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్లో ఒక లివర్ ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. అది దేనికంటే క్లచ్. ఇలా రెడీ చేసుకున్న క్లచ్, లివరు, బ్రేక్కి మనం చిన్న చిన్న స్ప్రింగులు ఉంటాయి, ఆ స్ప్రింగులతో అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రాపర్గా క్లచ్, బ్రేకు, యాక్సిలరేటర్ అయితే రెడీ అయ్యాయి చూడొచ్చు. ఈ విధంగా మనం అయితే రెడీ చేసుకోవాలి.